గూడి ఉండడం, కుటుంబాలు కలిసి ఉండడం, చదువుకోవడం వీటన్నిటిని నిషేధించింది. భారతీయ యువకుల అధికారాన్ని కట్టడి చేసేందుకు గుంపులుగా చేసే పరేడ్ అనే కవాతు శిక్షణను ప్రారంభించింది. శిక్షణా కాలంలో నియమాలను ఉల్లంఘించిన వారిపై ఈడీ వంటి శిక్షలను అమలు చేసి చిత్రహింసలకు గురి చేసేవారు. వారు పెట్టే హింసలు భరించలేక కొందరు అక్కడి నుంచి పారిపోయారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కానీ కఠినమైన శిక్షణ అందించడంలో ఆంగ్లేయ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. పోలీసు శిక్షణలోకి వచ్చిన యువకులను ఉత్సాహపరిచేందుకు శిక్షణా కేంద్రంలో అధికారుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి గెలిచిన వారికి మద్యం ఇచ్చి మంచి భోజనం పెట్టి పదోన్నతి కల్పించేవారు. పోటీలో ఓడిపోయిన వారికి శిక్షణను పొడిగించేవారు. పోలీసు శాఖలో చేరే ప్రతి భారతీయ యువకుడు దేశంలో జరిగే స్వాతంత్ర పోరాటం గురించి ఆలోచించకుండా శిక్షణలో జరిగే పోటీల